హరహర మహాదేవ్! మనం కోయంబత్తూర్ నుంచి మళ్ళీ కేరళకెళ్ళబోతున్నాము. ఇప్పుడు జస్ట్ ఓకే. కొంచెం ఫ్రీగానుంది. సరే అని జెప్పేసి స్టార్ట్ అయిపోతున్నాం. ఎందుకు లేట్ మళ్ళా లేట్ చేసే కొద్దీ ఏందంటే లేట్ అయిపోతాము. అందుకనే ఇగ తొందరగా స్టార్ట్ అయితే అయిపోదాము. బ్యాగ్ ప్యాక్ చేసుకొని కిందయితే పెట్టేద్దాము తొందరగా. కోయంబత్తూర్ నుంచి దగ్గర దగ్గర 20 కిలోమీటర్స్ అనేది వచ్చేసినాము. ఈ రూట్ అయితే భయ్యా 10, 15 కిలోమీటర్లు దాటని తర్వాత బైకర్స్‌కి అయితే మంచిగా నచ్చుతది భయ్యా. ఎంత కర్వ్స్ ఉన్నాయంటే అంత కర్వ్స్ ఉన్నాయి. మీకెళ్ళే దారిలో నేను వీలైతే చూపెడతాను. ఎందుకంటే కొంచెం డేంజర్ ఉంది కర్వ్స్. కొంచెం బావుంటది మంచిగా. రైడర్స్‌కి అయితే మంచిగా ఎంజాయ్ చేస్తారు భయ్యా. ఇప్పుడు మనం వెళ్ళబోతుంది మినీ ఊటీ. ఓకే. మీరక్కడుండి జాబ్ జేషిర్రు. వీడేం చేస్తా ఓకే. ఓకే. రైడర్. 40 కిలోమీటర్స్ వచ్చిన తర్వాతయితే ఛార్జింగ్ అయితే పెట్టేసినాము. ఈడ వ్యూ పాయింట్ గూడా ఉందంట వ్యాలీకి. ఒకసారి వీలైతే ఎళ్లి చూసేసుకొని వచ్చేద్దాము. ఇగ పైకైతే వచ్చినాను. వ్యూ అయితే చూడండి ఎట్లుందో మస్తుంది భయ్యా వ్యూ అయితే. ఈ రోడ్డు మొత్తం ఘాట్ రోడ్. వచ్చేటప్పుడు ఎందుకు రికార్డ్ చేయలేదంటే మనది లో స్పీడ్ గదా! పెద్ద టాప్ స్పీడ్ గదా! ఇండియా మొత్తంలో. ఇగ అందుకనే రికార్డ్ చేయలే. ఒక్కసారి సైడ్ వ్యూ అయితే చూడండి భలే ఉంది మంచిగా. ఫుల్‌గా వ్యాలీ అయితే మంచిగా కనబడుతుందనుకోండి ఇగ మొత్తము. బాగా కింద విలేజ్ ఉంది. మస్తుంది భయ్యా! విలేజ్ అయితే. మంచిగా. భయ్యా మనం పైనుంచి కింద వరకు వచ్చేలోగా ఎవరైతే ఛార్జింగ్ అయితే పెట్టేసిర్రో భయ్యా మంచిగా. ఈ స్టిక్కర్ అయితే మనం ఆడ తీసుకున్నాము. ఆదియోగి దగ్గర. బానే ఉందా? మీరు చెప్పండి ఇగ ఎట్లుందో? మనం ఛార్జింగ్ అయితే కొంచెం తెలియకుండా అయితే పెట్టుకున్నాము. ఇగ ఏమనుకుంటాడో తెలవదు గానీ అనుకోకుండా సెట్ అయిపోయింది అట్లా. ముందుకైతే వ్యూ అయితే చూపెడుతున్నా ఎట్లుందో చూడండి మీరే. మనమైతే మన్నార్‌కాడ్ అయితే వచ్చేసినాం. మన్నార్‌కాడ్ వచ్చేసి మనమైతే ఎనకాల చూస్తున్నారు గదా! ఛార్జింగ్ అయితే పెట్టేసినాను. ఛార్జింగ్ పెట్టేసి ఇప్పుడైతే మనము ఒక పోలీస్ ఆయననైతే కలిసినాము. ఇగ పోలీస్ ఆయన మనతోని మాట్లాడి కొంచెం ఆయనకు గూడా ఫుడ్ తింటావా? అది ఇది అని జెప్పేసి అడిగిండు. ఇంకా తినలేదు. తినాలని జెప్పేసి అంతే ఆయన నేను తీసుకొస్తాను అని జెప్పేసి అయితే ఎళ్ళిండు. ఇగ ఆయన తీసుకొనైతే వస్తానని జెప్పేసి అన్నాడిగ. వాటర్ బాటిల్ అయినా ఏదో ఒకటి ఇగ అన్నీ తీసుకొచ్చి ఇస్తాను అది ఇది అని జెప్పేసి అంటే వాటర్ ఉన్నాయని జెప్పేసి అన్నాంగ. ఆహ్, సెలబ్రిటీస్ లైక్ దట్ ఐ వాంట్ టు గ్రూమ్ మై సెల్ఫ్. దట్స్ వై మనమైతే కాంతిపూజ వ్యూ పాయింట్ దగ్గర అయితే ఉన్నాం. పక్కనే రివర్ ఉంటది. మంచిగా వ్యూ బావుంటది. మీకైతే రేపు నెక్స్ట్ వీడియోలో అయితే చూపెడతాను. తప్పకుండా చూడండి. మీరైతే మీకు మంచి నేచర్‌నైతే చూపెడుతున్నాను. మీరు తెలియని ప్లేసులు గూడా నేను తిరిగి మరీ చూపెడుతున్నాను. ఒక లైక్ అయితే కొట్టండి. మీరు సపోర్ట్ చేస్తారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే మీరు మన తెలుగోళ్ళు గాబట్టి మీరు సపోర్ట్ చేయకపోతే ఇంకెవరు చేస్తారు?